పంచం ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అక్టోబర్ మాసంలో మన యొక్క అంశము పౌలు మిషనరీ ప్రయాణాలు, పౌల్స్ మిషనరీ జర్నీస్. అందులో భాగంగా నేడు మనము మరి ఒక అంశం మీద మనం వింటున్నాము. అదేమిటంటే సువార్త శక్తి, ద పవర్ ఆఫ్ ద గాస్పల్. నేటి ధ్యానం కొరకు మన దగ్గర బైబిల్స్ ఉన్నాయడలా రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం, రోమన్స్ చాప్టర్ 1:16. సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. For I am not ashamed of the gospel of Christ, for it is the power of God unto salvation to everyone who believeth, to the Jew first and also to the Greek. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మరి పౌలు భక్తుడు చెప్తున్నాడు, నేను సువార్తను గురించి సిగ్గుపడను, ఎందుకంటే అది నమ్మే ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించే దేవుని శక్తి. కాబట్టి ప్రియులారా, సువార్తను అనేటువంటిది మనం నిర్లక్ష్యం చేయకూడదు. అది దేవుని శక్తి ఏమంటున్నది, దాని గురించి మనం సిగ్గుపడవలసినటువంటి అవసరం లేదు. లేక సువార్తను గురించి మనము డిఫైన్ చేయాలి అంటే, నిర్వచించాలి అంటే, మరి ఇది ముఖ్యంగా ప్రియులారా ప్రధాన సందేశము యేసుక్రీస్తు శుభవార్త, గాస్పల్, గుడ్ న్యూస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. గోస్పెల్, వెళ్ళి దాన్ని ప్రొనౌన్స్ చేయండి, దాన్ని చెప్పండి. యేసుక్రీస్తు యొక్క శుభవార్త లోకమంతటికి కూడా రక్షణ ఇచ్చడానికి ప్రియులారా ఆయన ఒక రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడని మనం ఈ లోకానికి చాటి చెప్పవలసినటువంటి వారమే ఉంటున్నాము. కాబట్టి ఇది యేసు కూర్చున్నటువంటి సువార్త అనేటటువంటిది యేసుక్రీస్తు యొక్క శుభవార్త. మరి ముఖ్యంగా దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, తన కుమారుని ద్వారా దేవుని విమోచన ప్రణాళిక యొక్క ప్రకటన. ప్రియులారా, యేసు ప్రభువును ద్వారా ప్రియులారా దేవుని యొక్క గాడ్స్ రెడెంటివ్ ప్లాన్ మరి దాన్ని ప్రొక్లైమ్ చేయటం, అనౌన్స్ చేయటం, అది ప్రియులారా సువార్త అంటే. దేవుని కుమారుని ద్వారా మరి తన కుమారుని ద్వారా దేవుని విమోచన ప్రణాళిక, విమోచించటానికి, మనల్ని పాపం నుంచి విడుదల చేయటానికి, స్వతంత్రులుగా చేయటానికి, దేవుని యొక్క కుమారులుగా పిలువబడటానికి ఆయన వచ్చి ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క సువార్త యొక్క ప్రాముఖ్యత అది. మరి దీనికి పరివర్తన శక్తి కూడా ఉంటుంది. దాన్ని స్వీకరించే వారికి అందరికీ రక్షణ, స్వస్థత మరియు నిరీక్షణ. ప్రియులారా, there is salvation and there is healing, deliverance and there is hope. ప్రియులారా, ఈ యొక్క మరి 17 సంవత్సరాల అప్పుడు నేను ప్రభును రక్షకుడిగా, స్వరక్షకుడిగా ప్రియులారా ప్రభువుగా అంగీకరించడం ద్వారా నాలో రక్షణ వచ్చి ఉంటున్నది. నాలో పాపం నుంచి విడుదలైనటువంటి జీవితము, మరి ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణ కూడా ప్రభు ఇచ్చి అంటున్నాడు. మరి ఇది పౌలు భక్తుడు దాదాపు క్రీస్తు శకము 57వ సంవత్సరంలో, క్రీస్తు చనిపోయిన తర్వాత, ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్, మరి 57 ADలో మరి పౌలు గారు రాసినటువంటిది. ఇది ముఖ్యంగా ఆడియన్స్ ఎవరంటే ప్రేక్షకులు రోమ్లో యూదా మరియు అన్యుల క్రైస్తవులు, జ్యూస్ అండ్ ఆల్సో ద జెంటైల్స్. ప్రభు ఆయన అందుకు కొరకు పిలుపుబడి ఉంటున్నాడు. ఎన్నో ఛాలెంజెస్, సవాళ్ళు ఉంటున్నాయి ప్రియులారా. సాంస్కృతిక ఉద్రిక్తతలు, మరి అంతేకాకుండా వేదాంత పరమైనటువంటి అపార్థాలు, డాక్ట్రినల్ డీవియేషన్స్ ఆర్ మిస్అండర్స్టాండింగ్స్, a lot of disturbances, calamities, all these things ప్రియులారా. అటువంటి వాటి మధ్య పౌలు భక్తుని దేవుడు మరి పిలిచి ఉంటున్నాడు. మరి పౌలు యొక్క ఇక్కడ మరి 3 విషయాలుగా మనం ధ్యానించినట్టున్నాం. ఒకటి, పౌలు యొక్క పిలుపు, మరి ఈ యొక్క చర్యలో సువార్త శక్తి. మూడవది, సువార్త యొక్క సార్వత్రిక స్వభావం. ప్రియులారా, మొట్టమొదటిగా పౌలు యొక్క పిలుపు, ద కాల్ ఆఫ్ పాల్.
మరి మనకు తెలిసినట్టుగా పౌలు భక్తుడు ప్రియులారా దమస్కు మార్గంలో మరి ఏ రీతిగా ప్రియులారా తను మరి ఆ ఆ దేవుని యొక్క బిడ్డలను వారిని హెచ్చరిస్తూ బెదిరిస్తూ చెరసాల్లో వేస్తూ హింసిస్తూ వాళ్ళను ప్రియులారా అటువంటి మత మార్పిడి కన్వర్షన్ ఆన్ ద రోడ్ టు మరి డమస్క్ మార్గంలో ప్రభు వారు ఆయనకు కనపడటం మరి ఎందుకు నన్ను హింసిస్తున్నావు సౌలా ఎందుకు నన్ను హింసిస్తున్నావు హూ ఆర్ యూ అని చెప్పి అడుగుతాడు ఇలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ మన యొక్క జీవితాల్లో కూడా యేసు మనకు ప్రభువుగా లేనప్పుడు మనము ప్రభువును అడుగుదాం ప్రభు సన్నిధిలో ప్రాధేయపడదాం సౌలుగా ముందున్నాడు, తర్వాత పౌలుగా మారి ఉంటున్నాడు. తన యొక్క జీవితం దేవుడు చెప్పాడు, నేను ఒక సాధనంగా వాడుకుంటున్నాను. మిషన్ ఫోకస్ ఏంటంటే అన్య జనులకు సువార్తను వ్యాప్తి చేయటము, స్ప్రెడింగ్ ద గాస్పల్ టు ద జెంటైల్స్. ప్రియులారు అన్య జనులు ప్రభుని ఎరగనటువంటి వారు, విగ్రహారాధనలో ఉన్నటువంటి వారు, ఆ చీకట్లో ఉన్నటువంటి వారు, ఆ యొక్క గురి గమ్యం లేకుండా దేవుని యొక్క ఉద్దేశాలు దేవుని యొక్క చిత్తం తెలియకుండా ఉన్నటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. అటువంటి వారికి సాధనంగా సువార్తను చెప్పటానికి పౌలు భక్తుని దేవుడు పిలిచి ఉంటున్నాడు ప్రియులారా. మరి రెండవదిగా మరి పౌలు యొక్క పిలుపు, రెండవది చర్యలో సువార్త యొక్క శక్తి, ద పవర్ ఆఫ్ ద గాస్పల్ ఇన్ యాక్షన్ ప్రియులారా. మరి మనకు తెలిసినట్టుగా పౌలు 3 ప్రయాణాలు మిషనరీ జర్నీస్, 3 మిషనరీ జర్నీస్. ఆ మొట్టమొదటి ప్రయాణంలో సిప్రస్ లేకపోతే సైప్రస్ మరియు ఏషియా మైనర్ ఆ ప్రాంతాలను టార్గెట్ చేసి ఉంటున్నాడు. రెండవ ప్రయాణంలో సెకండ్ జర్నీలో ఫిలిప్పి మరియు తెసలోనికా ఆ ప్రాంతాలను, మూడవ ప్రయాణంలో మరి మరి తెసలోనికలో ఫిలిప్పి, మరి అక్కడే ఇంకా ఎఫ్ఎస్సిస్ మరియు ఎఫ్ఎస్సి సంఘము అక్కడ ఉన్నటువంటి కల్చరల్ అవన్నీ కూడా పిల్లలు మార్పులు పరివర్తనలు అటన్నిట్లో కూడా కీ రోల్ మనకు ఉన్నటువంటి లెటర్స్ ఉంటున్నాయి, పత్రికలు అవన్నీ కూడా పిల్లల అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి సంఘస్థులు విశ్వాసులను ఉద్దేశించి రాయటం అనేటువంటిది మనం చూస్తున్నాం. మరి మూడవదిగా సువార్త యొక్క సార్వత్రిక స్వభావము, ద యూనివర్సల్ నేచర్ ఆఫ్ ద గాస్పల్. ఈ యొక్క గాస్పల్ పిల్లల మరి పిలుపు ఉండాలి. రెండవది ఒక పర్టికులర్ ప్లాన్ ఆర్ పర్పస్ ఆర్ మరి ఒక గురి కలిగి మనము ముందుకు వెళ్ళాలి. ఆ యొక్క స్పెసిఫిక్ టార్గెట్స్ మా యొక్క జీవితాల్లో పిల్లల ముందు తల్లుబాటు అనేటువంటి రిమోట్ ప్లేస్కు దేవుడు మమ్మల్ని నడిపించి ఉంటున్నాడు. 15 సంవత్సరాలు ఉన్న తర్వాత మరి చైనాకు ఒక 9 సంవత్సరాలు పిల్లలు, ఆ తర్వాత హాంకాంగ్లో దాదాపు 11 సంవత్సరాలు ఉండటానికి, మరి ఇప్పుడు కొత్తగా సైపాన్ అన్నటువంటి ప్రదేశానికి దేవుడు మమ్మల్ని నడిపించి ఉంటున్నాడు. ఇక్కడ ఎన్నో టార్గెట్ గ్రూప్స్ ఉంటున్నాయి పిల్లలు, ఫిలిపినోస్, చైనీస్, మరి ఇండోనేషియన్స్, బంగ్లాదేశీస్, మరి జాపనీస్, కొరియన్స్, ఇటువంటి వారందరికీ కూడా అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్, మరి అనేక విధాలుగా చర్చ్ ప్లాంటింగ్స్, మరి విత్ ఇన్ అవర్ క్యాంపస్ అండ్ బయట కూడా పిల్లలు. కాబట్టి మాకు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. ఎన్నో ఛాలెంజెస్, ఈ యొక్క పరిస్థితులు ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి, అవగాహనకు రావాలి. మరి అడాప్టబిలిటీ ఇస్ నీడెడ్, అవైలబిలిటీ ఇస్ నీడెడ్, అప్రోచెస్, డిఫరెంట్ కొత్త అప్రోచెస్ మనం వాడవలసినటువంటి వారు వింటున్నాం. కాబట్టి ఇక్కడ మరి యొక్క యూనివర్సల్ నేచర్ అన్నప్పుడు ఇంక్లూజివిటీ, అందరికీ కూడా సువార్త, మరి అనేక సాంస్కృతిక మరి అడ్డంకుల మధ్య బద్దలు కొట్టడం పిల్లలు, గాస్పల్ ఫర్ ఆల్, బ్రేకింగ్ కల్చరల్ బ్యారియర్స్. మరి రెండవదిగా పునాది పిల్లల ప్రారంభ చర్చికి అవసరం. ఫౌండేషన్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్ ఫర్ ద చర్చ్ పిల్లల. మరి ఇంకా బైబిల్లో కూడా కొన్ని మాటలు ఉన్నాయి పిల్లరా, అవి చదువుకొని దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి కాంటెక్స్టువల్ ఇవి పిల్లలు. అపోస్తుల కార్యం 2:38-39 వచనాలు చూస్తే, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్టిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందుడు అని వారితో చెప్పాను. ఈ యొక్క మరి మాటల్లో చూస్తే పిల్లల పశ్చాత్తాపము, పరిశుద్ధాత్మ పిల్లల ఎంత తేటగా మరి పేతురు భక్తుడు చెప్తున్నాడు, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి ఒక్కళ్ళు కూడా బ్యాప్టిజం పొందటం, ఈ యొక్క పరిశుద్ధాత్మ వరం, ఇట్స్ ఎ గిఫ్ట్ పిల్లలు.
ఆ పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు మనం శక్తి పొందుతాం. ఈ దినాల్లో కూడా అది ఎంతో అవైలబుల్గా ఉంటున్నది పిల్లలు. పరిశుద్ధాత్మను దుఃఖపెట్టేటువంటి కార్యాలు లేకుండా చూడాలి. మరి మనం ఎంతగా పశ్చాత్తాపడి నేను 17 సంవత్సరాలు అప్పుడు దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు the thing that I have observed or noticed is the Holy Spirit got hold of. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా పరిశుద్ధాత్మ చేత నడిపింపబడతాం. ఆ యొక్క పరిశుద్ధాత్మ చేత మరి నడిపింపబడటము, నింపబడటము, మరి ప్రకటించటము, ప్రవచించటం, అవన్నీ కూడా దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి గలతీయులు 3:28 కూడా చూస్తే ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసు క్రీస్తునందు మీరు అందరూ ఏకమై ఉన్నారు. క్రీస్తులో పిల్లరా, నో బ్యారియర్స్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో అడ్డంకులు అనేటటువంటి లేవు. అందరూ కూడా వీఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్ ప్రియులారా. వన్ బాడీ ఆఫ్ క్రైస్ట్, వన్ యూనివర్సల్ బాడీ. మనందరం కూడా గ్లోబల్గా ఉన్నటువంటి సర్వ సృష్టికి కూడా వెళ్ళి మరి దేవుడు నాకు ఆ భారం గ్లోబల్ తెలుగు ఫెలోషిప్, గ్లోబల్గా ఉన్నటువంటి తెలుగు వారిని అందరినీ టు ఎంకరేజ్, టు ఎడిఫై అండ్ టు ఎంపవర్ అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి దినం కూడా అనేక మంది నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటారు పిల్లలు ఈ పరిచర్యల కొరకు. మరి నా కొరకు మీరు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాము. మరి 1 కొరింథీ 1:18 కూడా సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెరితనం గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. కాబట్టి ప్రియులారా చూడండి, సిలువ సందేశం, శిలువను గురించినటువంటి వార్త, అది ప్రియులారా మరి ఇహలోకస్తులకు అది వెరితనం, ఎంత బుద్ధి లేనితనంగా ఉంటుంది వాళ్ళకి. ఇట్స్ నథింగ్. కానీ రక్షింపబడినటువంటి మనకైతే ఆ శిలువ కార్యం, ఆ త్యాగము, పాప పరిహారార్థ బలి, ఆయన ద్వారా మనకు ఎంత విమోచన, విడుదల, పాప క్షమాపణ, రక్షణ నిశ్చయిత, రక్షణ భాగ్యం, దేవునితో యుగ యుగాలు ఉండేటటువంటి ఆ యొక్క అనుభవం పిల్లలు. కాబట్టి మనకేంటంటే అది ఒక దేవుని శక్తి అంటున్నది పిల్లలు. కాబట్టి మనము ఈ దినాలలో పిల్లలారా మరి వినిట్ బి కరేజియస్, పంచుకోవటానికి ఈ యొక్క గాస్పల్ చెప్పటానికి మనకు ధైర్యం కావాలా. కాబట్టి మనం వి షుడ్ నాట్ బి అషేమ్డ్ ఆఫ్ ద గాస్పల్. అదొకటి మనం గుర్తుంచుకుందాం. మనం ఈ యొక్క సువార్తని ఇతరులకు చెబుతున్నాం ధైర్యంగా. మరి అది చాలా అవసరం. దేవుడు మరి అనేక ప్రాంతాల్లో మరి ఎంత ధైర్యంగా చైనాలో ఎంత రిస్క్ ఉన్నా కూడా మరి ధైర్యంగా చెప్పడానికి దేవుడు సహాయం చేసినట్టు. ఇంకోటి అంగీకరించడం, ఇంక్లూజివిటీ. అనేక మంది రీచ్ అవుట్ టు ద మార్జినలైజ్ పీపుల్, అనగారినటువంటి వారు, కుంగినటువంటి వారిని, కృషించినటువంటి వారు, దుఃఖంలో ఉన్నటువంటి వారు, ప్రియులారా మరి అటువంటి వారిని ప్రభు యొక్క గాస్పల్ వారికి ఎంత ఎంకరేజ్ చేస్తుంది, నిరీక్షణ ఇస్తుంది, రక్షణ ఇస్తుంది, వారిని కూడా మారుతుంది. ఎంతమంది ప్రియులారా ప్రపంచం అంతటా కూడా ఈ మార్పు పొంది దేవుని కొరకు సాక్షులుగా ఉంటున్నారు, హత సాక్షులుగా ఉంటున్నారు. మరి ఇది అంతేకాకుండా ఈ యొక్క గాస్పల్ అనేటటువంటి పరివర్తన, ట్రాన్స్ఫర్మేషన్, పరిశుద్ధాత్మను మన జీవితాల్లోనికి మనం ఆహ్వానిద్దాం. లెట్స్ ఇన్వైట్ ద హోలీ స్పిరిట్ ఇన్ టు అవర్ లైఫ్స్. ఈ దినాల్లో కూడా అది అవైలబుల్గా ఉంటున్నది పిల్లలు. మరి ఇక్కడ మరి ముగింపుగా పౌలు ప్రయాణాల నుంచి మనం ప్రేరణ పొందాం. లెట్స్ ఇన్స్పైర్డ్ బై పాల్స్ జర్నీస్. ఎంతగా పిల్లలు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్తున్నాను. కాబట్టి మనం ఆ పౌలు యొక్క జీవితం పిల్లల క్రీస్తు తర్వాత మరి పౌలు యొక్క జీవితం నన్ను ఎంతో ఇన్స్పైర్ చేసింది. ఆయన యొక్క బాటలో ఆయన యొక్క శక్తి, ఆ ధైర్యం, ఆ శక్తి, ఎంత కమిట్మెంట్, త్యాగము పిల్లలు. మరి సువార్త శక్తిని మనం స్వీకరిద్దాం. ఇట్స్ పవర్ పిల్లలు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. అప్పుడు యెరూషలేము, యూదయ, సమరయ, భూ దిగంతాలకు కూడా మీరు నాకు సాక్షులై ఉందరు. అది దేవుని యొక్క కమిషన్. మనం సాక్షులుగా ఉండాలా, అనేకులను డిసైపుల్స్గా చేయాలన్నటువంటి మరి ఆ రీతిగా మరి ప్రియుల ఈ ప్రపంచంలో లెట్ షేర్ దిస్ హోప్ బోల్డ్లీ విత్ ద వరల్డ్. ఈ లోకంలో మనం శేష జీవితాన్ని ఆ రీతిగా ఉండటానికి దేవుడు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రేమ గల ప్రభు, కృపగల నాయన తండ్రి, మీ వాక్యాన్ని బట్టి వందనాలు. అయ్యో ప్రభు, పౌలు భక్తుడు ఏ రీతిగా చెప్తున్నాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడు కాను అంటున్నాడు ప్రభు. అయ్యో తండ్రి, మేము కూడా తండ్రి ధైర్యంగా వీరు మమ్మల్ని ఉంచినటువంటి ప్రదేశం అదే మిషన్ ఫీల్డ్ అనేది. మేము తండ్రి మిషనరీస్గా తండ్రి ఒక గొప్ప దేవ గురి కలిగి తండ్రి మరి ప్రభు అనేక మంది అనగారినటువంటి వారు, మార్జినలైజ్ పీపుల్, నిరాశలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో, ప్రిజన్ మినిస్ట్రీ, మరి ప్రభు మరి తండ్రి మా హైవేస్, బైవేస్, మార్కెట్ ప్లేసెస్ తండ్రి మరి ప్రభు ఈ ప్రాంతాలకు తండ్రి రీచ్ అవుతూ మిమ్మల్ని తండ్రి స్తుతిసి కొడియాడటానికి సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ
యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికీ వందనాలండి. మరి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు వెలిగింపబడితే, ఆశీర్వదింపబడితే, మరి దీన్ని ఇతరులకు కూడా ఈ లింక్ను షేర్ చేసి మరి ఈ యొక్క పరిచర్యలో పాల్గొవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.